అదే మరి అదే బ్రదర్ చెప్తుంది, నువ్వే పేపరు, నువ్వు సాక్షి. ఆయన ఇటు నుంచి వస్తాడు, నువ్వు ఇటు నుంచి వస్తావు. ఆయన ఈస్ట్ నుంచి వస్తాడు, నువ్వు వెస్ట్ నుంచి వస్తావు. అది ఎవరు నేను ఎండి లేదు దానికి, నేను ఎండినా కాదు, నేను ఎండి. నీది ఆంధ్రజ్యోతి, నీ సొంతం ఏంటి మరి? ఇంకేం అది మీ అందరూ కూడా అందుకే చెప్తాను, నువ్వు ఇటు నుంచి వస్తావు, నువ్వు అటు నుంచి వస్తావు. వాళ్ళు ఎందుకు పెడుతున్నారు అనేది అందుకని అప్రజాస్వామ్యం ఇది పద్ధతి కాదని అని. ఎందుకంటే కొన్ని విలువలు, కొన్ని పద్ధతులు ఉండాలి. ఏం దగ్గరికుంటే ఏం చేసినా పర్వాలేదు, ఏం లేకుండా ఊరికనే అంటే ప్రతి ఒక్కరికి అలసైపోతుంది. ఇది విలువ రోజు రోజుకి పలసన అయిపోతాం, ప్రజల దగ్గర పలసన అయిపోతాం. పర్వాలేదని ఆ పలసన అవ్వకుండా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనేది నా కోరిక. నేనైతే ఇంకా అనుకుంటున్నాను, అంత ఈజీగా పార్టీ నిర్ణయం తీసుకోదని చెప్పింది, తీసుకుంది అనుకో, ఓకే. నేను ఎందుకు అనుకుంటాను? ఇది అంటే బాగోదు కానీ మా దొండ సత్యనారాయణ గారు ఎక్కడున్నారో, చనిపోయి ఆత్మ ఎక్కడుందో కానీ ఒకదానికి ముడిపెట్టకండి. ఒకదానికి ముడిపెడితే ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది. నేను మాట్లాడడం నేను నా స్థాయిలో నేను మాట్లాడడం బాగోదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది. నీకు అర్థం, నువ్వు షర్ట్ వేసుకున్నావు, లోన్ ఏమవుతుందో నాకు తెలియదు అనుకుంటున్నావా, నేను షర్ట్ వేసుకున్నావు నాకేమవుతుందో తెలియదు అనుకుంటున్నావు. అందుకు ఇవన్నీ అప్రస్తుతం. ఇక్కడ వరకు కన్ఫైన్ అవుదాం, మనం ఈ రాజకీయం వరకు కన్ఫైన్ అవుదాం, మిగతా విషయాలు వద్దు. ఓకే, బాయ్, సీ యూ, గుడ్ లక్. మీరు నాయకులేండి, నేను ఎవరు కాదండి. ఎలాగైంది నాకు అర్థం అవుతుంది. పుట్టాను, పెరిగాను, ఇక్కడ ఉన్నాను, నా భార్య ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, నా ఇల్లు ఉంది, నా వాగులు ఉంది, ఆస్తి ఉంది. ఇప్పుడు మరి మిగతా వాళ్ళ సంగతి చూసుకుంటే నేను అసలు ఆడికి వెళ్ళను. నేను ఆడికి వెళ్ళను, నాకు లీస్ట్ బాధరు. కానీ ఎలాగా కంపారిజన్ చేసుకుంటే మిగతా ఆ విషయాన్ని మిగతా వాళ్ళు అడగండి, అప్పుడు నన్ను అడగండి. అట్నుంచండి, అలాగే మా ఏందో అన్నాడు సాక్షి కదా, అట్నుంచి సాక్షితో రండి, వెస్ట్తో రండి, ఈస్ట్తో రాకండి. ఓకేనా, బాయ్, సీ యూ, గుడ్ లక్. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయి, కూటమి అంటున్నారు సార్. అంటే ఈ ఎన్నికల్లో కూడా వారి మెజార్టీ వస్తున్నాయి. ఎవరన్నారు? నీ పేరు చెప్పు, నాయకులని చెప్పుకోండి. నాయకులని చెప్పారు కదా 14వ తారీఖు నాడు ఆయన అడుగు, లేదా నన్ను అడుగు, దాన్ని చెప్తారు. అది అయిపోయిన వరకు నేను చిన్న మాట్లాడి తెలుగా, పెద్ద మాట్లాడగా కానీ ఎన్నో వస్తుంది సార్ అంటే నేనేం చెప్తాను, 538 ప్లస్ ఇంకో ఓటు అవతల పక్కన వస్తాను నేను చెప్తానా? లేదు నా ఓటు తగ్గుతుంది నేను చెప్తానా? చెప్పు. ఏది? ఓకేనా, బాయ్, సీ యూ, గుడ్ లక్, థ్యాంక్ యూ. ఇవాళ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో తప్పకుండా మరి గెలుపు జరుగుతుందని ఆశిస్తున్నాం, ఊహిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. దానికి పెద్దలందరూ కూడా సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరున పార్టీ కట్టుకున్న మా అందరం ఒకటే మాటగా ఇవాళ ముందుకెళ్తున్నాం. ఇప్పటికే జిల్లా అంతా పర్యటించాము, అందరి తరగా పద్ధతిని కొడుకొట్టుకుని అందరి తరగా అభిప్రాయాలు తెలుసుకుని మన్నలను పొంది ఇవాళ నామినేషన్ చేస్తాం. ఓకే, ఇంకేముందా చెప్పండి. క్యాంపు రాజకీయాలు అంటే ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీరు అడిగితే చెప్తున్నాను నేను. మీరు అడుగుతున్న ప్రశ్న ఏ పేపర్ ఇది? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే క్యాంపు రాజకీయాలు అంటారు. నేను చెప్తుంది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా 838 ఉన్నప్పుడు 530 పైసలకే మా పార్టీకి ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను. ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను. దేనికోసం పెడుతున్నారు? ఎందుకోసం పెడుతున్నారు? వ్యాపారం కోసమా? రాజకీయం అంటే ఇది వ్యాపారమా? చెప్పండి. ముందు దానికి ప్రశ్న తీసుకోండి. ముందు దయచేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీ పెద్దల్ని మిమ్మల్ని అడుగుతుంది, సోదరుని అడుగుతుంది ఏంటంటే ముందు ఇంత అనైతికంగా అసలు మెజార్టీ లేకపోయినప్పటికీ
పేపర్లో చూసి మాట్లాడుతున్నాను వచ్చింది ఎందుకు వచ్చిందని. నేనైతే ఊహించట్లేదు తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడద్దని నేనైతే ఊహించట్లేదు, నేను అనుకోవట్లేదు. పెడితే మాత్రం అది ఒక దుచ్చర్యే, పెడితే మాత్రం దుచ్చర్యే, అది పెడితే మాత్రం ఒక దుచ్చర్యే. అంటే రాజకీయాలు వ్యాపార రీత్యా చూస్తున్నట్టు పరిస్థితి. కాబట్టి ఆ లైన్లో ఆలోచన చేయండి. ఈవెన్ ఇంక విషయాలు ఉంటే రేపు 13వ తారీఖు ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని వాస్తవంగా పారావైజు మనం వచ్చి అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? చెప్పాను కదా, చెప్పాను కదా 13 అయిన తర్వాత మన్నీ మాట్లాడుకుందాం, మాట్లాడుకుందాం, వాస్తవాలు ఏంటో మాట్లాడుకుందాం. రాజకీయంగా చేస్తున్నామా, రాజకీయాన్ని వ్యాపార రీత్యా చేస్తున్నామా, ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నాము, ప్రజాస్వామ్యానికి ఏ సందేశం ఇస్తున్నాము, ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి ఏ విధమైన మెసేజ్ మనం పంపిస్తాము రాజకీయ పార్టీలు అనేది 13 తర్వాత మాట్లాడుకుంటాం. ఇవ్వకూడదని నేను అనలేదే, ఇవ్వకూడదు. దగ్గరలో ఉంటే ఒక 10-20 మంది ఉంటే మరి మారిపోయి 300 మెజార్టీ తేడా ఉన్నప్పుడు వచ్చి ఏ రంగా మారుతారు? నా ఉద్దేశం అది. ఇప్పుడు నీకేం తెలుసు చెప్పండి, ఏ రంగా మారిపోతే చెప్పండి. ఏమి కొన్ని మా పార్టీ మీద, మా క్యాండిడేట్ మీద, లేదా మా పార్టీ ఎన్నికల్లో గెలకని ఇండిపెండెంట్ అయితే వాళ్ళ ఇష్టం. మా వాళ్ళు ఎందుకు, వాళ్ళందరూ చక్కగా ఉన్నారు. నేను అందరి దగ్గర తిరిగాను, అందరి మనసుతో మాట్లాడాను, వ్యక్తిగతంగా మాట్లాడాను. దుస్తులకు దూరంగా ఉందామని, దుస్తులకి దూరంగా ఉంచుదామని ఉద్దేశం అంతే, అంతకంటే ఇంకేం లేదు. దుస్తుల తాలూకా చూపు, ఆ దుర్మార్గమైన ఆ చూపుని వాళ్ళ మీద పడకంట ఉంచుదామని ఉద్దేశం, అంతకంటే ఇంకేం లేదు. ఓకేనా? బై, సీ యూ. నినాదం ఏంటి? అదే ఆ నినాదం. ఇవాళ నినాదం మాకు మెజార్టీ ఉంది, మేము పోటీ చేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యంలో ఇది ఒక ప్రక్రియ కాబట్టి ఆ ప్రక్రియ ప్రకారం మేము పోటీ చేస్తున్నాము. దాన్ని ఎవరైనా ఆమోదించవలసిందే, హర్షించవలసిందే. సార్, గతంలో వైసీపీకి 50 ఓట్లు తక్కువ ఉన్నాయని చెప్పి కూటమి చెప్పి హుందాగా పోటీలు తప్పుకున్నారు సార్. కానీ ఇప్పుడు 400 సుమారు. అదే మరి, అదే ప్రధాని చెప్తుంది. నువ్వే పేపరు, నువ్వు సాక్షి. ఆయన ఇటు నుంచి వస్తాడు, నువ్వు ఇటు నుంచి వస్తావు. ఆయన ఈస్ట్ నుంచి వస్తాడు, నువ్వు వెస్ట్ నుంచి వస్తావు. అది ఎవరు? నేను ఎండీ లేదు దానికి, నేను ఎండీనా?